హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు మనం మాయలేడి నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడట. అలా వచ్చిందయ్యా బంగారం లాంటి సంబంధం మీ గడపలోకి అంటూ వచ్చాడు శేఖరయ్య. ఇలా వచ్చి కూర్చో శేఖరం బావా, ఇంతకీ ఎక్కడిది సంబంధం? శేషయ్య అడిగాడు. ఎలిజాల కేశవరావు గారి పేరు విన్నావా అన్నాడు శేఖరయ్య. వెనకేం, బంధుత్వం లేకపోయినా ఒక కులస్తులమే కదా, వాళ్ళదంతా జమీందారీ దర్పం కదా శేషయ్య అన్నాడు. ల్యాండ్ లార్డ్స్ కదయ్యా, దర్పం లేకపోతే ఎలా? మామూలుగా అయితే మనం కన్నెత్తి కూడా చూడలేని సంబంధం, కానీ వాళ్లే అడిగి చేసుకుంటున్నారు మన మాధవిని. ఏం, ఆయన పెళ్ళాం చచ్చిందా? ఎంత ల్యాండ్ లార్డ్స్ అయితే మాత్రం 70 ఏళ్ల ముసలాడికి పిల్లని ఎలా ఇస్తామనుకున్నావయ్యా? ఈ మాట తెలిస్తే నీ చెల్లెలు పేడ నీళ్లు నీ ముఖాన కొట్టి పంపుతుంది గాని ఇకలే, కోపంగా అన్నాడు శేషయ్య. శాంతం వినకుండా ఏంటా మాటలు? ఆయనకి పెళ్ళాం చావలేదు, ఆయనే చచ్చాడు. ఇప్పుడు పిల్లని అడిగేది రామ్మోహన్ రావు అని ఆయన చిన్న కొడుక్కి. మొన్న మన మాధవిని రాజేశ్వరమ్మ గారి కూతురు పెళ్లిలో చూశాడట. చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలని శపథం చేసుకున్నాడట. అనుకోవడం ఏమిటి, తల్లితో చెప్పి ఆవిడ అంగీకారం కూడా తీసుకుని మధ్యవర్తిగా నన్ను పంపాడు. ఏం చదివాడు? మరీ పెద్ద చదువులేం చదవలేదనుకో, డిగ్రీ చేశాడనుకుంటా. కానీ ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. మనిషి కూడా బాగుంటాడు, మంచి ముఖవర్చస్సు, ఒడ్డు పొడుగు. ఆలోచించాల్సిన పనేం లేదు, కళ్ళు మూసుకుని ఇచ్చేయొచ్చు చెప్పాడు శేఖరయ్య. మనం అడగాల్సిన చోట వాళ్ళు అడుగుతుంటే నాకేమిటో డౌట్ వస్తోందయ్యా. నీ అనుమానం కోలా, ఆ పిల్లాడికి ఏ లోపం లేదు. ఉంటే నేను నీ దగ్గరకు వస్తానా? మాధవి నీ కూతురైతే నా కోడలయ్యా. ఎంత అదృష్టం మిమ్మల్ని పట్టడానికి కారణం మీ కూతురు గొప్ప అందాల భరిణ కావడమే అన్నాడు. ఇదంతా విన్నట్టుంది మాధవి తల్లి మహాలక్ష్మమ్మ. ఇంట్లోంచి వస్తూ మన పక్కింటి కనకం ఎప్పుడూ అంటూ ఉండేది, మీ అమ్మాయికి పెళ్లికి దిగులేమి పెట్టుకోకండి, మాధవి బంగారు బొమ్మ, ఏ రాజకుమారుడో వలచి పెళ్లాడతాడు అని. ఆవిడ మాట అక్షరాలా నిజమైందన్నమాట అంది సంబరంగా. శేషయ్య గారు పంచాంగం తెప్పించి చూశాడు. ఎల్లుండి సప్తమి గురువారం, దివ్యమైన రోజు. ఎల్లుండి మనిద్దరం వెళదాం శేషయ్య బావా. జాతకాలు అవి అంది లక్ష్మమ్మ. అవి చూడడం మొదలెడితే ఏవో అవాంతరాలు వస్తాయి. ప్రేమించి పెళ్లాడే వాళ్ళకి జాతకాలు చూడడం ఏమిటి, పిచ్చితనం కాకపోతే అన్నాడు శేఖరయ్య. ఎంత ప్రేమించి పెళ్లాడతాడన్నా జాతకాలు చూడకుండా పిల్లనివ్వడం ఏమిటి అన్నయ్యా? జాతకాలు చూస్తే కలవలేదనుకో, అప్పుడు పిల్లనివ్వడం మానేస్తావా అడిగాడు. ఎంత గొప్ప సంబంధం అయితే మాత్రం జాతకాలు అవి కలవందే ఎలా ఇస్తాం? ప్రాప్తం లేదని వదిలేస్తాం అంది మహాలక్ష్మమ్మ. అదే మూర్ఖత్వం అంటే. కోరి వచ్చిన ఇంత గొప్ప సంబంధం జాతకాలు కుదరలేదని వదిలేస్తారా? ఆశ్చర్యం వ్యక్తం చేశాడు శేఖరయ్య. జాతకాలు చూసి లేనిపోని శంక మనసులోనికి చొరబడినిచ్చే కంటే జాతకాల జోలికి వెళ్ళకపోవడమే బెటరు. మాధవితో చెప్పు, ఎల్లుండి పెళ్లి చూపుల కోసం వెడుతున్నామని చెప్పాడు శేషయ్య. అమ్మా మాధవి, సంతోషంతో కూతురి గదిలోకి అడుగు పెట్టింది లక్ష్మమ్మ. నీ అందానికి విలువ కట్టేవాడు వచ్చాడే, ఎలిజాల కేశవరావని ఆయన కొడుకు. నిన్ను పెళ్లాడతానని కబురు చేశాడు మీ నాన్నగారు శేఖరమ్మావయ్య. ఎల్లుండి పెళ్లి మాటలకు వెడుతున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకోవడం అంతా ఇంతకు ముందే వింది మాధవి. అందుకని ఆమె అంతగా ఆశ్చర్యం ప్రకటించలేదు. అందానికి విలువ కట్టేవాడు మనసుకు విలువ ఇవ్వలేడు. అతనికి నేను నచ్చానని నాన్నగారిని వచ్చి వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడమని కబురు చేశాడే, ఆ పెద్ద మనిషి. అక్కడే తెలుస్తుంది అతని అహంభావం అంది నిరసనగా. అహంభావే అయితే మగపిల్లాడై ఉండి నిన్ను పెళ్లి చేసుకుంటానని కబురు చేస్తాడటే. ఏం, అతగాడికి నేను నచ్చాను, కానీ అతడు నాకు నచ్చక్కర్లేదా? పెళ్లాడాలని తను మాత్రం నిర్ణయించుకుంటే చాలా, నా ఇష్టాలు అక్కర్లేదా? ఇదిగో అమ్మా, నేను ఈ పెళ్లి చస్తే చేసుకోను, నాన్నగారికి చెప్పు వెళ్ళక్కర్లేదని. చదవేస్తే ఉన్నమతి పోయిందట, అలా ఉంది నీ వరుస. ఇలా అమ్మా నాన్నలకు ఎదురు చెప్పాలని ఉందా? నువ్వు చదివిన చదువుల్లో రుసరుసలాడుతూ వచ్చాడు తండ్రి.
ఇంద్రుడంతటి వాడు నిన్ను పెళ్లాడతారని కబురు చేయడంలోనే తెలుస్తుంది అతని ఔన్నత్యం. తనకు తానుగా అడిగాడని మనం చిన్నచూపు చూస్తే నష్టపోయేది మనమే. మిమ్మల్ని ఎదిరించాలని కాదు గాని నా మనసులో మాట చెప్పక తప్పడం లేదు నాన్నగారు. ఇప్పుడు నా మనసులో మాట చెప్పకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. చదవేస్తే ఉన్నమతి పోదు. చదువు వల్ల మనిషికి ఒక వ్యక్తిత్వం ఏర్పడి తనకేం కావాలో ఎలా వ్యవహరించాలో ఖచ్చితంగా నిర్ణయించుకునే శక్తి వస్తుంది. నన్ను చేసుకునేవాడికి ఆస్తులు అంతస్తులు ఏమీ ఉండకపోయినా పర్వాలేదు, మనసున్న మనిషి అయితే చాలు, శేఖరయ్య కల్పించుకుంటూ అన్నాడు. నిన్ను చేసుకుంటున్న వాడికి ఉంది మనసున్నవాడు గనకే మగాడినన్న భేషజానికి పోకుండా నిన్ను చేసుకుంటానని కబురు చేశాడు. డైరెక్ట్గా తన మనసులో మాట తెలియజేశాడంటే అతడికి ఎంత పెద్ద తరహా ఉందో చూడు. అల్లరి చిల్లరి మనిషి అయితే వ్యవహారం నీతో ప్రారంభించేవాడు. నిజంగా అతడు మంచి మనిషి అయితే ముందు నా అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించేవాడు. అదే అల్లరి చిల్లరితనం అని ఎందుకు అనుకోవాలి? ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు ఏకంగా పెళ్లి మాటలకు వెళ్లకుండా అతన్ని ఒకసారి ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయండి. ఆయన్ని చూశాక నా అభిప్రాయం చెప్తాను. అవ్వా, నువ్వు అతన్ని చూసి అభిప్రాయం చెప్పడం ఏమిటే? ఇంటర్వ్యూ కూడా చేస్తావు కాబోలు. తల్లి బొగ్గలు నొక్కుంది. చాలు గాని నోరు మూసుకో. పెద్దవాళ్ళం మాకు తెలుసు నీ మంచి చెడ్డలేమిటో. ఇంకా చదువు కూడానా? దేవుడి దయ వల్ల ఈ సంబంధం ఖాయమైతే వచ్చే నెలలోనే నీ పెళ్లి చేసి పంపిస్తాం అన్నాడు తండ్రి. డిగ్రీ పూర్తి చేయకుండానే ఇప్పుడు నా పెళ్ళ? దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్లుగా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది మాధవి. డిగ్రీలు పూర్తి చేసి నువ్వు ఊళ్ళో లేదుందా? నీ హఠం భరించలేక నిన్ను కాలేజీలో చేర్పించాను గాని నాకు అసలు ఆడపిల్లలకి చదువులే ఇష్టం లేదు. సెలవులైపోగానే వెళ్ళి హాస్టల్లో నీ సామాన్ అది తెచ్చేసుకో. తండ్రికి మొదటి నుండి తనని పెద్ద చదువులు చదివించడం ఇష్టం లేదు. తగిన సంబంధం దొరకగానే పెళ్లి చేసి పంపేయాలన్న ఆలోచన తప్ప. ఆడపిల్లైనా బాగా చదువుతుంది కదా, చదివినంత వరకు చదివిద్దాం అన్న ఆలోచనే ఆయనకు లేకపోయింది. మాధవికి ఓ అన్నయ్య ఉన్నాడు. ఒక్కో క్లాసు 2 ఏళ్ళు చదువుతూ ఎలాగో ఇంటర్ పాస్ అయి చదువుకు గుడ్ బై చెప్పేశాడు. ఉన్న ఒక్క మగపిల్లాడికి చదువు సరిగ్గా అవ్వలేదని వాడిని బాగా చదివించి డాక్టర్నో ఇంజనీర్నో చేద్దామనుకున్నామే అని బాధపడిపోయే తండ్రి ప్రతి క్లాసులోనూ ఫస్టున పాస్ అయ్యే మాధవిని చూసి ఆయన ఎప్పుడూ గర్వపడలేదు. ఆడపిల్ల ఎంత చదివినా ఓ ఇంటికి వెళ్లాల్సిందే అన్న ధోరణిలో ఉన్నాడు ఆయన. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన మాధవి డిగ్రీలో చేరి చదవటానికి తండ్రిని ఒప్పించటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వారం రోజులు తిండి మానేసి సత్యాగ్రహం చేసింది. లెక్చరర్స్ చేత చెప్పించింది. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు ఆయన. పక్క ఊళ్ళో కాలేజీలో చేర్చి హాస్టల్లో ఉంచాడు. ఇప్పుడు మాధవి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది. ఇంకో 5-6 నెలల్లో పరీక్షలు అయిపోయి డిగ్రీ చేతికి వస్తుందనగా పెళ్ళి అన్న ఈ ఉపద్రవం వచ్చి పడింది. దీన్ని ఎలా దాటాలో తెలియడం లేదు. ఈ రామ్మోహన్ రావు ఎవరో తన ప్రాణానికి రాక్షసుల్లా వచ్చి పడ్డాడు. ఇందిర పెళ్లిలో తనని చూసినవాడు, తనని పెళ్లాడాలనుకున్నవాడు తనతో పరిచయం చేసుకోలేదు. తన అభిప్రాయం తెలుసుకోవాలని ఎందుకు అనుకోలేదు? డైరెక్ట్గా పెద్దవాళ్లతో పెళ్లి మాటలు జరపడంలో అర్థమేమిటి? తను చేసుకోబోయే పిల్ల అభిప్రాయాలను గౌరవించే సంస్కారి కాదన్నమాట. అలాంటి వాడితో తనకి పెళ్ళ? తనని చేసుకునేవాడికి రూపం లేకపోయినా పర్వాలేదు, సిరి సంపదలు లేకపోయినా పర్వాలేదు, మంచి మనసున్నవాడు కావాలి. తనని గుండెల్లో అపురూపంగా దాచుకోవాలి. తనకు కాబోయే భర్త గురించి తనకెన్ని ఊహలున్నాయి. పెళ్లి చూపులు లేకుండానే నాకు పెళ్లి ఖాయం చేయడం ఏమిటమ్మా? తండ్రి బయటికి వెళ్ళగా తల్లి దగ్గర గొణిగింది మాధవి. ఇంకా పెళ్లి చూపులేమిటే, అతడు చూసేశాడు కదా నిన్ను అంది మహాలక్ష్మమ్మ. అతడు చూశాడు గాని నేను చూడలేదు కదా. పెళ్లి చూపులు మగపిల్లాడికి గాని ఆడపిల్లకి కాదే. అయినా నిన్ను ఏ అనాకారికో కడతామనుకున్నావా? అబ్బాయి బాగుంటాడట, శేఖరం మామయ్య చెప్పాడు కదా. ఇంతవరకు ఎవ్వరూ నచ్చలేదట. ఆ అదృష్టం నీకు పట్టినందుకు సంతోషించాలి గాని సణుగుతావేమిటి అంది తల్లి మహాలక్ష్మమ్మ. ఆడపిల్లకి ఓ మనసు ఉంటుందని, దానికి ఇష్టాలుంటాయని గుర్తించని మీరు ఆడపిల్లను ఎందుకన్నారమ్మా? కన్నా పురిట్లోనే గొంతు పిసికి చంపేస్తే పేడా పోయేది కదా ఉక్రోషంగా అంది మాధవి.
ఏం మాట్లాడి నిన్ను ఏ కురుకో కుష్టువాడికో కట్టబెడుతున్నట్లుగా ఈ ఏడుపేమిటి? నిష్ఠూరంగా కసిరింది లక్ష్మమ్మ. పెళ్లికి ముందు అతన్ని ఒకసారి చూసే అవకాశం ఇవ్వండి, నేను ఇంకేం అడగను అంది మాధవి. నువ్వు చూసినా చూడకపోయినా ఈ పెళ్లి జరిగిపోతుంది. నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి అబ్బాయి ఫోటో తీసుకురమ్మని చెబుతాను మీ నాన్నగారికి అంది. సప్తమి రోజు ఉదయమే వెళ్లి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేశాడు శేషయ్య. అన్నీ మాట్లాడి సంబంధం ఖాయం చేసుకురావడమే కాదు, పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకువచ్చాడు. పెళ్లి 10 రోజులే ఉంది. ఎంత తొందరలో ముహూర్తం ఏమిటండి? పెళ్ళంటే ఎన్ని చేసుకోవాలి, ఎన్ని సమకూర్చుకోవాలి? కంగారు పడుతూ అంది లక్ష్మమ్మ. అబ్బాయి తొందర అలా ఉంది మరి. అక్కడికి నేను గొణుగుతూనే ఉన్నాను వ్యవధి తక్కువ అవుతుందని. వింటేనా? కావాలంటే తన మనుషులను పంపించి పనులు చేయించి పెడతానన్నాడు అల్లుడు గారు అన్నాడు శేషయ్య. ఎంత మంచివాడండి, సంబరపడిపోయింది లక్ష్మమ్మ. వాళ్ళ అమ్మగారేమన్నారు? ఈ సంబంధం ఆమె మనస్ఫూర్తిగా ఇష్టపడిందా? మనస్ఫూర్తిగానే ఇష్టపడింది. కొడుకు ఎంత చెబితే అంత. అబ్బాయి కోరి చేసుకుంటున్నాడు కాబట్టి కట్న కానుకలు ఏమీ లేవు కదా. పెళ్లి మాత్రం ఏ లోటు జరగకుండా చెయ్యండి అని చెప్పింది ఆమె అన్నాడు శేషయ్య. అబ్బాయి ఫోటో తెచ్చారా? ఫోటో కావాలని అడిగాను అబ్బాయిని. పెళ్లి కూతురు ముందు తన ఫోటో చూసి తరువాత తనను చూడడం ఇష్టం లేదట. ముందు తననే చూడాలట. పెళ్లిపేటల మీద ఎలాగూ చూస్తుందిగా అన్నాడు. అబ్బాయి చాలా సరసమైన వాడు, ఏమాత్రం గర్వం లేకుండా మాట్లాడతాడు. నాకైతే అతడు బాగా నచ్చాడు ఆనందంగా చెప్పాడు. జాతకాలు చూడాలని వాళ్ళ అమ్మగారేమీ అడగలేదా? అడిగింది లక్ష్మమ్మ. నక్షత్రం ఏమిటని అడిగింది. జాతకం రాయించలేదని, జన్మ నక్షత్రం తెలియదని అబద్ధం చెప్పాను. పోనీండి, పేరు బలం మీద చూడమని చెబుతాను శాస్త్రి గారికి అని పేరు బలం చూపించింది. పర్వాలేదు, బాగుందని చెప్పాడు ఆయన. ఈ 10 రోజుల్లో 2 లగ్నాలు తప్పితే మరో 3 నెలల వరకు లేవట లగ్నాలు. ముందున్న లగ్నమే ఖాయం చేయమన్నాడు రామ్మోహన్ రావు చెప్పాడు శేషయ్య. ఎంతకీ అతడికి అన్నలెంతమంది, ఆడపిల్లలెంతమంది అడిగింది. 3 అన్నయ్యలు 3 అక్కయ్యలు ఉన్నారట. అందరికీ పెళ్లిళ్ళైపోయాయి అన్నాడు. అందరికీ ఇష్టమేనా మన మాధవిని చేసుకోవటం అందామె. అబ్బా, ఆడదాని అనిపించుకున్నావు కదే, ఇంట్లో వాళ్ళని పేరు పేరున పిలిచి అడగలేదంటావా? నీకిష్టమేనా మా అమ్మాయిని చేసుకోవటం అని? చేసుకునేవాడికి నచ్చింది, వాళ్ళ అమ్మగారికి నచ్చింది, ఇంకెవరితో పని ఏమిటి? ముందు నీ కూతురు సనక్కుండా చూసుకో, పరీక్షలు కావాలని అదని ఇదని అన్నాడు శేషయ్య. లగ్నం కూడా పెట్టుకు వచ్చాక ఇక ఈ పెళ్లి ఆగదని, తను ఏం మొత్తుకున్నా లాభం లేదని మనసు రాయి చేసుకుంది మాధవి. పెళ్లిపేటల మీద అతన్ని చూశాక కొద్దిగా మనసు కుదుటపడింది మాధవికి. అతడు మరీ మన్మధుడు కాకపోయినా ఆకర్షణీయంగానే ఉన్నాడు. శేఖరయ్య చెప్పినట్టుగా మంచి ఒడ్డు పొడవుతో ఉన్నాడు. ఇక పెళ్లిలో అత్తగారు పెట్టిన నగలకి పట్టు చీరలకి లెక్క లేకుండా పోయింది. అబ్బా, మాధవికి అంత అదృష్టం పట్టింది అని ఆడంగులంతా ఈర్ష్యపడేలా పెట్టారు. 100 తులాల బంగారం, బీరువా నిండిపోయేలా బట్టలు. తొలి రాత్రి మల్లెల మంచం మీద అతడు తనని ఒడిలోకి తీసుకుని, నిన్ను చూసిన క్షణమే నీ మీద మనసు పారేసుకున్నాను అంటూ అతడు తన ప్రేమను కథలు కథలుగా చెబుతాడని ఆశపడిన మాధవికి నిరాశ ఎదురైంది. అతను గదిలోకి ఆలస్యంగా రావడమే. ఎంతో బలవంతంగా నిద్ర నాపుకుంటున్న మాధవిని గదిలోకి వస్తూనే దగ్గరగా తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. బాగా ఆకలిగొన్నవాడు నిండు విస్తరి మీద పడినట్లుగా క్షణాల్లో ఆ ముచ్చట తీర్చాడు. సుష్టిగా భోంచేసి మొద్దులా పడుకున్నట్టుగా అటు తిరిగి పడుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు తన భార్యతో గడిపే మొదటి రాత్రి ఇదే అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ అక్షరాలా అలాగే జరిగింది. మాధవి ఆ రాత్రి నిద్రకు దూరమైంది. ప్రతి రాత్రి వ్యధరాత్రిగా మారిపోతుందని ఆమె ఆ రాత్రి అసలు ఊహించనే లేదు. అనురాగంతో అల్లుకుపోయే సహచరుడిని ఊహించుకుందే గాని తాత్కాలికంగా అవసరం తీర్చుకునే భర్తను మాధవి కోరుకోలేదు. తొలి రాత్రి పడిన అశాంతి బీజం దినదిన ప్రవర్తమానమై మర్రి వృక్షంలా విస్తరించసాగింది. రామ్మోహన్ రావు 7 మందిలో చివరి సంతానం. సహజంగా తల్లిగారాభం ఎక్కువ. ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగిన బాపతు. అతడి కంటే పెద్దవాళ్లు 3 బాగా చదివి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇతను డిగ్రీతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
రేసులు, అమ్మాయిలతో స్నేహాలు, అతని లోకమే వేరు. అందమైన బొమ్మను కొని షోకేసులో పెట్టుకున్నట్టుగా అందమైన మాధవిని పెళ్లాడి ఆమెతో సంబంధం పడక గది వరకే పరిమితం చేశాడు. పగలంతా అతడికి ఎన్నో వ్యవహారాలు, ఎక్కడెక్కడో తిరగటం, రాత్రికే మాధవి దగ్గరకు రావడం. 15 రోజులు గడిచేసరికి యుగాల అనుభవం పొందినట్లుగా కృంగిపోయింది మాధవి. మళ్ళీ చదువులో పడితే ఎంత బాధ పెట్టదేమో అనిపించింది. నాకింట్లో ఏం తోచడం లేదు, చదువుకుంటాను అంది ఓ రోజు కొద్దిగా బెడియపడుతూ. అతడితో ధైర్యంగా మాట్లాడే చనువు కూడా ఏర్పడలేదు. వద్దన్నదెవరు? చదువుకో, డబ్బు బీరువాలో ఉంటుంది. నీకు ఏ పత్రిక కావాలన్నా, పుస్తకం కావాలన్నా నౌకర్ని పంపి తెప్పించుకో. ఊళ్ళో లైబ్రరీ కూడా ఉంది. చందా కట్టి పత్రికలు కాదు, ఇంకో 4-5 నెలలు చదివితే డిగ్రీ చేతికి వస్తుంది. ఇంత చదివి పరీక్షలు రాయకపోతే వేస్ట్ కదా. ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ నాకు ఫస్ట్ క్లాస్ మార్కులే వచ్చాయి. అసలు పెళ్లి నాకెంత తొందరగా ఇష్టమే లేదు. కనీసం డిగ్రీ అయినా చెయ్యాలని నా కోరిక. మా వాళ్ళు తీర్చలేకపోయారు. ఇప్పుడు ఏ కోరిక తీరాలన్నా మీ వల్లే కదా అంది మాధవి. నువ్వు కాలేజీకి వెళ్ళి చదవటం అంటే కుదరదు, కానీ ప్రైవేటుగా రాసుకో పరీక్షలు, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు మోహన్. నేను చేసింది బీఎస్సీ, ప్రాక్టికల్స్ అవి ఉంటాయి. ప్రైవేటుగా రాయడం కుదరదు. కుదరకపోతే ఊరుకో. ఇప్పుడు నువ్వు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. నా భార్య చదివిందని గర్వంగా చెప్పుకోవాలని నాకేం లేదు. నేను చదివేది మీకోసం కాదు, నా కోసం, నా తృప్తి కోసం వెంకంగా అంది మాధవి. నీ మెడలో నేను తాళి కట్టిన క్షణం నుండి నీ కోసం అంటూ ఏం మిగల్లేదు. అంతా నా కోసమే, గుర్తుపెట్టుకో అన్నాడు మోహన్. మనసు ఎంత చివుక్కుమన్నా అతనితో వాదించే ధైర్యం ఇంకా రాలేదు. కనీసం చదువు పేరుతోనైనా ఈ పంజరం నుంచి బయటపడొచ్చు అనుకుంది మాధవి. ఇప్పుడు ఆ అవకాశము లేకుండా పోయింది. ఇక బ్రతికినన్నాళ్ళు ఈ చెర తప్పదు తనకు. బాగా చదవాలని, ఉత్తముడైన భర్తను పొందాలని, తన వైవాహిక జీవితం నిత్య వసంతం కావాలని ఎన్నెన్ని కలలు, కన్య కలలు అన్నీ తన కన్నవారి వల్లే నాశనమైపోయాయి. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయనివ్వమని ఎంత ప్రాధేయపడింది తండ్రిని. చీరలు, నగలు, అందగాడైన భర్త అన్నీ ఉన్నాయి, కానీ ఇవేమీ తనకు సంతృప్తి కలిగించడం లేదు. అతడు తన రూపాన్ని మోహించిన మగాడే, కానీ మనసెరిగిన భర్త కాలేకపోయాడు. ఇతనికి తన మనసుతో పని లేదు. మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఒక సినిమా పాట గుర్తొచ్చింది. మనిషికి మనసన్నది అసలు పెట్టకపోతే ఎంత బాగుండును. ఇంట్లో వంట చేయడానికి ఒకరు, వడ్డించటానికి ఒకరు, చేతికి టవలందించడానికి ఒకరు, ఇలా అడుగడుగునా నౌకర్లున్నారు. ఆ ఇంటి ఆడవాళ్లకి చిన్న మెత్తు పని లేదు. పెద్ద కోడలు భర్తకి ఏడాదికి 2 సార్లు ట్రాన్స్ఫర్లు ఉండడం వల్ల పిల్లలకి చదువులకి ఆటంకం ఏర్పడుతుందని భార్యని, పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచేశాడు. ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా పత్రికలతో, పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తుంది. పిల్లల్ని తీసుకుని తరచూ సినిమాలకు వెళుతూ ఉంటుంది. అందరి మీద అజమాయిషీ చేసేందుకు, అన్నీ చూసుకునేందుకు అత్తగారు ఉండనే ఉంది. ఆవిడ 60 ఏళ్ల వయసులో కూడా మంచి ఆరోగ్యంతో ఉంది. తోచనిదల్లా మాధవికే. ఇదివరకులా పత్రికలు కూడా చదవలేకపోతుంది. ఇప్పుడు మనసులో ఏదో వెలితి. జీవితంలో అతి ముఖ్యమైనది ఏదో పోగొట్టుకున్న భావం. ఆ రోజు మధ్యాహ్నం మోహన్ భోజనానికి వచ్చినప్పుడు మాధవ్ వెళ్లి వడ్డించసాగింది. నువ్వు వడ్డిస్తున్నావెందుకు? సుబ్బమ్మ లేదా? ఉంది. నాకే ఏం తోచకపోతే నా ఎదురుగా అలా కూర్చో. ఈ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అది మా అమ్మగారి రూలు. ఏది అటు ఇటు అయినా అమ్మ చిరాకు పడుతుంది. సుబ్బమ్మ, ఏం చేస్తున్నావు? చిన్నమ్మగారికి నీ డ్యూటీ అప్పగించడానికి నీకెంత ధైర్యం? కఠినంగా వినిపించిన అతని స్వరానికి అదిరిపడుతూ వచ్చింది సుబ్బమ్మ. చిన్నమ్మగారే తమకేం తోచడం లేదని వడ్డనకు వచ్చారు. భయంతో సరిగా మాట దొరలడం లేదు ఆవిడకు. ఈ రోజు కొంచెం త్వరగా వస్తారా? అతడు చేతులు కడుక్కుని వెళ్ళిపోతుంటే అడిగింది. దేనికి? ఏం తోచడం లేదు, సినిమాకి వెడదామని. ఊహం కుదరదు. కావాలంటే వదిన, పిల్లల్ని తీసుకుని వెళ్ళు. నాకు సినిమా చూడడం ముఖ్యమే కాదు. మాధవి మూతి సున్నాలా చుట్టింది. మరి? ఓ, మీ ఆయనతో కలిసి చూడాలన్న సరదా అన్నమాట. మన సినిమా రోజు రాత్రికి ఉంటుంది కదా. ఈ సినిమా ముందు ఆ సినిమా మధ్య ఏముంటుంది అన్నాడు కొంటెగా.
మీకు ఆ ధ్యాస తప్ప మరో ధ్యాస ఉండదా? జిగుప్సగా మొహం పెట్టింది మాధవి. నిండా నెలైనా కాని మన దాంపత్య జీవితంలో ఆ ధ్యాస తప్ప మరొకటి ఉండటానికి వీల్లేదు. ఉంటే చేతకాని వాళ్ళ అనాలి. కొత్త దంపతుల మధ్య కేవలం అదొక్కటే ముఖ్యం కాదండి. పశువుల్లా కామం తీర్చుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు. మనసిచ్చి మాట్లాడుకోవటం, మనసు పంచుకోవటం, ఇదండి ప్రేమంటే. ప్రేమ అభిమానం లేని దాంపత్యం ఓ కాగితం పువ్వు లాంటిది. ఎంత బిగబట్టుకున్నా మాధవి స్వరంలో ఆవేశం, దుఃఖం తొణికాయి. అతడు కొద్ది క్షణాలు మాధవి ముఖంలోకి దీర్ఘంగా చూశాడు. నువ్వు నవల్లవి బాగా చదివేటట్టున్నావే, అందుకే నాకు అర్థం కాని భాష మాట్లాడుతున్నావు. నీ మీద నాకు ప్రేమ లేకపోవడం ఏమిటి? నాన్ సెన్స్. నిన్ను చూసిన క్షణమే మనసు పారేసుకుని నిన్ను పెళ్లాడి తీరాలి అనుకుని సాధించిన వాడిని. ఎన్నో అంతస్తులు దిగి వచ్చి నిన్ను పెళ్లాడిన వాడిని అన్నాడు గర్వంగా గంభీరంగా. చిన్నపిల్లాడు షాపులో బొమ్మను చూసి అది కావాలని మారం చేసి అమ్మతో కొనిపించి ఇంట్లో షోకేసులో దాచుకుని మురిసిపోయినట్లు ఉందండి మీరు నన్ను భార్యను చేసుకోవడం. కానీ నేను బొమ్మని కాదే, మనసున్న మనిషిని, ఎన్నో ఆశలు కోరికలు ఉన్నదాన్ని. కేవలం నన్ను పడక గదికే పరిమితం చేస్తే తట్టుకోలేకపోతున్నాను. నిన్ను షికార్లకు బయటకు తీసుకెళ్లడం, సినిమాలకు తీసుకెళ్లడం, గంటల తరబడి నీతో కూర్చొని కబుర్లాడడం, ఇదే ప్రేమను నువ్వనుకుంటే నిన్ను చూసి నేను జాలి పడాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు ఎన్నో అంతస్తులు ఎగురొచ్చిన దానివి, ఎక్కి వచ్చిన దానివి కాదు. మైండ్ ఇట్. నీ అంతస్తుకు తగ్గట్టుగా ఆలోచించడం నేర్చుకో. నన్ను రక్షించిన దానివి అవుతావు. తాళి కట్టిన భార్యకు అంతస్తును గుర్తు చేస్తున్నారంటే మీదెంత విశాల హృదయమో అర్థం చేసుకోలేకపోతున్నానండి. కంగు తిన్నట్టుగా చూశాడు మాధవి మొక్కలోకి. రెక్కల గుర్రం మీద ఏ రాజకుమారుడో వచ్చి నన్ను ఎగరేసుకుపోవాలని నేనేనాడూ కలలు కనలేదు. అంతస్తుని ఐశ్వర్యాన్ని ఏనాడూ కోరుకోలేదు. నిరుపేదైనా నన్ను అర్థం చేసుకుని అభిమానించేవాడైతే చాలు అనుకునేదాన్ని. కానీ మీరు నన్ను ఏం అర్థం చేసుకున్నారు? ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏముంది? మగాడిని కొంగును కట్టేసుకోవాలని అందరి ఆడాళ్ళకి ఉన్నట్టే నీకు ఉంది. నువ్వంటే నాకెంత ఇష్టం ఉన్నా నీ చుట్టూ బొంగరంలా తిరగలేను. తీపి కొంచెం తింటేనే మధురంగా ఉంటుంది, ఎక్కువ తినలేను. తింటే మొహం కొడుతుంది. వస్తాను, నువ్వు సినిమాకి వెళ్ళాలనుకుంటే వదిన వాళ్ళతో వెళ్ళు అనేసి వెళ్ళిపోయాడు. భార్య మాట వింటే భార్యా విధేయుడు అన్న పేరు వస్తుందని కొందరి భయం. ఆమెకు కావలసింది చీరలు నగలే కాదు, అవి కొనిస్తే ఆమెను బాగా చూసుకున్నట్లే అనుకుంటారు. నిజంగా ఆమె కోరుకునేది మగవాడి ఆరాధన. చీరలు నగల మీద మోజున్న ఆడదానికి సైతం ఆరాధన కరువైతే ఆ చీరల్ని నగల్ని కూడా భరించలేదు. పిన్ని అంటూ పరిగెత్తుకు వచ్చింది శాలిని, మోహన్ పెద్దన్న గారి కూతురు. ఈ రోజు సాయంత్రం మమ్మీ సినిమాకు వెళదామంది. ఏం పిన్ని వస్తావా? సినిమాకు వెళదామని అడిగి మోహన్తో అన్ని మాటలు అనిపించుకొని ఇప్పుడు ఇంకెవరితోనో సినిమాకు వెళ్ళాలంటే ఉత్సాహం అనిపించలేదు. కానీ రానంటే శాలిని వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందోనని సరేనంది మాధవి. తోటికోడలు పిల్లలతో వెళ్ళింది. ఇంటర్వెల్లో హాల్లో లైట్లు వెలిగాక ముందు వరుసల్లో కూర్చున్న మోహన్ను చూసి మాధవి ముఖం ఒక వెలుగు వెలిగింది. ఆయన సినిమాకి రానని వచ్చారే అనుకుంది. మీ మరిది కూడా సినిమాకి వచ్చారక్కయ్య, అదిగో అక్కడ. మనం ఇక్కడ ఉన్నది ఆయన చూడనట్లుగా ఉంది. శాలిని, మీ బాబాయిని పిలుస్తావా? మనం ఇక్కడున్నామని. సరళ కూడా చూసింది మరిదిని. మోహన్ తన పక్కనున్న ఆమెతో మాట్లాడడంలో మునిగిపోయి వెనక్కి చూడడం లేదు. శాలిని వెళుతుంటే వారించింది సరళ. నువ్వు వెళ్ళకు శాలి, బాబాయ్ ఒక్కడే రాలేదు, చిత్రతో వచ్చాడు. ఆవిడెవరు? వెలవెలబోతూ అడిగింది మాధవి. మీ వారి గర్ల్ ఫ్రెండ్ అనడంలో ఎన్నో అర్థాలు స్ఫురించాయి మాధవికి. దారిలో చెప్పింది సరళ సినిమా నుండి ఇంటికి వస్తూ. ఈ విషయం నీతో చెప్పడం వల్ల నీ మనసుని కష్టపెట్టుకుంటావని తెలుసు. కానీ నిజం తెలియడం వల్ల నీ భర్తను దారిలోకి తెచ్చుకుంటావేమోనని నా ఆశ. అది ఒక చింతామణి, ఈయన ఒక బెల్వమంగళుడు. ఆమె తోడిదే ఇతని లోకం. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాడు. కులం తక్కువది, కోడలు కావడానికి వీల్లేదని మన అత్తగారు పట్టుబట్టంతో చేసుకోలేదు. చేసుకుంటే విషం తాగి చస్తానని చెప్పింది. నిన్ను చేసుకున్నాకైనా ఆ శని వదులుతుందేమో అనుకుంటే వదల్లేదు. బంగారు బొమ్మ లాంటి నువ్వెక్కడా? పళ్ళెత్తు మొహంది అదెక్కడా? నీ కాలి కోటికి కూడా సరిపోదు.
అదేం పిచ్చో, ఆకర్షణ ఎలా వదిలిస్తావో. మాధవి మనసే ఒక సముద్ర ఘోషగా మారిపోయింది. తన భర్త ఆకర్షణ మరో చోట ఉంది. తనకు అందమైన భార్య ఉన్నదని చెప్పుకోవడానికి తప్ప తనంటే ప్రేమ ఉప్పొంగి పెళ్లాడలేదు. తనకు షోకేసు బొమ్మ. మోహన్ వస్తూనే భోంచేసి గదిలోకి వచ్చి అలసిపోయినట్టుగా పక్క మీద వాలిపోయాడు. అతనితో అతన్ని గాని పంచుకోలేను అనుకుంది మాధవి. దుప్పటి తలగడా తీసుకుని కింద వేసుకుంది. అదేంటి, కొత్తగా ఏదైనా వ్రతం పట్టావా? ఆశ్చర్యంగా అడిగాడు. పట్టాను, మిమ్మల్ని తాకకూడదు అన్న వ్రతం. ఓ, ఇదంతా సినిమా హాల్లో చిత్రం చూడడం వల్ల వచ్చిందన్నమాట. అయితే చూశారన్నమాట మమ్మల్ని. చూశాను. అయితే ఏంటి? ఏమీ లేదు. రేపు మా ఊరికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రాను. రాకుండా ఉండి ఏం చేస్తావు? చదువుకుంటాను. ఉద్యోగం చేసి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేంత అపరాధం ఈ దీనుడి వల్ల ఏం జరిగింది? ఇదంతా తేలిగ్గా తీసివేయాల్సినంత హాస్యంగా అన్నాడు మోహన్. పేరుకు పెళ్లంగా ఉండదలుచుకోలేదు. పేరులోనే ఉంది పెళ్లిది. భార్యగా నీకున్న స్థానం చిత్రకు లేదు కదా. మీ హృదయంలో స్థానం లేకపోయాక ఈ భార్యాస్థానం నాకెందుకు? ఒక మగవాణ్ణి మరో స్త్రీతో పంచుకునే విశాల హృదయం నాకు లేదు. తలుచుకుంటేనే బగబగ మండుతోంది. టేక్ ఇట్ ఈజీ. కొన్ని అనుబంధాలు చాలా చిత్రంగా ఏర్పడతాయి. తెంచుకోవాలన్నా తెగవు. వాటిని అంత సీరియస్ గా తీసుకోకూడదు. తేలిగ్గా తీసుకోగలిగితే సుఖపడతావు. భర్తను వదిలేసి నువ్వు సృష్టించుకునే నరకం కంటే భర్త చాటుమాటు వ్యవహారాలు అంత బాధపడ్డవనే నా ఉద్దేశం. నేనేం అంత పతివ్రతను కాదలుచుకోలేదులేండి. మీరేం చేసినా ఎలా తిరిగినా కళ్ళు మూసుకోవడానికి. కానీ చిత్రకి పిచ్చి ప్రేమ నేనంటే. దేవుడంతటి వాడే ప్రేమకు దాసుడయ్యాడు. ప్రేమకు దాసుడయ్యే శ్రీకృష్ణుడు అష్టభార్యలను కలిగి ఉన్నాడు. 16,000 మంది గోపికల్ని చేపట్టాడు. ఈ ప్రేమ ముందు నేనెంతటి వాడిని? మీరొక కృష్ణుడు, ఆవిడొక గోపిక. గోపికా కృష్ణుల ప్రేమని అసహించుకునే మూడులుంటారనుకోలేదు. ఏం చేస్తాం? భుజాలు తమాషాగా ఎగరేసి అటు తిరిగి పడుకున్నాడు. మాధవి పుట్టింటికి వచ్చి 15 రోజులు గడిచిపోయాయి. అత్తారింటికి వెళ్లే సూచన ఏది కనిపించలేదు. పరీక్షలకు చదువుతున్నట్లుగా పుస్తకాలు ముందేసి కూర్చుంటుంది. అక్కడి నుండి రావటం కూడా మాధవి ఒక్కతే వచ్చింది. అల్లుడు రానేలేదు. 2 వారాలు గడిచిపోయినా జాబైనా లేదు. అనుమానం వచ్చింది తల్లికి. ఎల్లుండి దశమే. నువ్వు వెళ్ళటానికి బాగుందన్నారు మీ నాన్నగారు. నువ్వు వెళ్లేది ఖాయమైతే పలహారాలు అవి చేసి పెడతాను. నేను వెళ్ళడం లేదమ్మా. ఎందుకని? నేను వెళ్ళడం లేదు. ఆస్తి అంతస్తు చూశారు గాని బొత్తిగా మనసు లేని మనిషికి ఇచ్చి చేశారు. పగలంతా బయట తిరిగే ఆయన రాత్రికి వస్తారు. రాత్రికి మాత్రమే మొగుడు. ఉంచుకున్న దానికోసం రాత్రికి వచ్చినట్లుగా వస్తాడు. ఇదేం చోద్యమే? మగవాళ్ళకి 1,00,000 పనులుంటాయి బయట. పొద్దస్తమానం నీ ముందు కూర్చుంటే భుక్తికి వచ్చేదెలా? ముప్పొద్దులా నీ ముందు కూర్చునేవాడు మొగుడవుతాడేమో గాని మగాడు కాడు. పిచ్చి పిచ్చిగా ఆలోచించక ప్రయాణం కట్టు. అది కాదమ్మా, ఆయనకు ఉంచుకున్నది ఉంది. ఉంటే ఉందేమో. తెచ్చి నీ కళ్ళెదురుగా మీ ఇంట్లో పెట్టలేదుగా. మీ మామగారికి 3, మీ అత్తగారు నిక్షేపంగా కాపురం చేసి 6 కొడుకుల్ని 4 కూతుళ్ళని కంది. చిచ్చి, ఎవరు అర్థం చేసుకుంటారు తన మనసులో బాధని? అన్నవాళ్ళకి పట్టలేదు, కట్టుకున్నవాడికి పట్టలేదు. తన హృదయంలో బాధ చాలా మామూలు విషయాలేళ్లకి. సర్దుకుపోవటం ముందు పుట్టి తర్వాత ఆడది పుట్టింది అన్నట్లుగా మాట్లాడతారు. ఎల్లుండి కాదు, రేపే ప్రయాణం కట్టు. నిన్ను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉంచుకోలేను. నీకు ఇలాంటి ఆలోచనలు వచ్చినందుకే సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఇలాంటి కూతుర్ని కన్నానేమిటా అని. ఇక నువ్వు కాపురం వదిలేసి ఇక్కడ తిష్ట వేస్తానంటే నేను ఎలా భరిస్తాననుకున్నావు? కనిపించిన తల్లే తనను తరిమి వేసే క్షణం ఒకటి వస్తుందని తనెప్పుడైనా అనుకుందా? అత్తిల్లా అడివి, పుట్టిల్లా కొరివి. ఏమైపోవాలి తను? కీర్తన కంటే స్వరజాతి ఎక్కువ వినసొంపుగా ఉంటుంది మాస్టారు. అసలు ఈ శాస్త్రీయ సంగీతం కంటే లలిత సంగీతం నాకు ఎక్కువ ఇష్టం. నాకు లలిత సంగీతం నేర్పండి మాస్టారు, శాలిని అడిగింది. లలిత సంగీతమైనా ఏ సంగీతమైనా లయబద్ధం కానిదే మాధుర్యం ఉండదు. శాస్త్రీయ సంగీతాన్ని తక్కువ చెయ్యకు. ఇదొక మహాసముద్రం. మదించిన కొద్దీ అమృతం బయటపడుతుంది. ఇక్కడుండే నిధి నిక్షేపాలు లలిత సంగీతంలో ఎక్కడా అన్నాడు ట్యూషన్ మాస్టారు చక్రపాణి. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటాను గాని
నాకు లలిత సంగీతం పాటలు కూడా నేర్పండి మాస్టారు. రేడియోలో వింటాను కదా. ఘంటసాల గారు సినిమాల్లో పాడిన పాటల కంటే ఆయన పాడిన లలిత సంగీతం పాటలు ఎక్కువ మాధుర్యంగా ఉంటాయి. ఏడుకొండల స్వామి, ఎక్కడున్నావయ్యా, చింత చిగురు చిన్నదానా, పాడకే నారాణి పాడకే, ఎంత బాగుంటాయి. మీకు పాడకే నారాణి పాట వస్తే పాడండి మాస్టారు. ఆ పాట అంటే నాకెంతో ఇష్టం. పాడకే నారాణి పాడకే పాట, పాట మాధుర్యాన ప్రాణాలు మరిగనే గాన గాంధర్వుల్లా పాడుతూ చూసిన అతనికి గుమ్మం చాటున ఎవరో స్త్రీ నిలబడి అట్లుగా చీర చెంగు కనిపించి టక్కున ఆపేశాడు. శాలిని కూడా అటు చూసి మా మాధవి పిన్ని అని చెప్పి రివ్వున పరిగెత్తి ఆమెను బయటకు లాగింది. గుమ్మం చాటు నుండి వినడం దేనికి, వచ్చి కూర్చొని వినొచ్చుగా. మాధవి బిగుసుకుపోయినట్లుగా అలా నిలబడే, పాట ఆపేశారే, పాడండి అంది. చక్రపాణి వాచి చూసుకుని ఈ రోజుకు చాలు శాలిని అని లేచాడు. ఆ రోజు నుండి మాధవి తలుపు చాటును నిలబడి అతని పాట వినడం అలవాటైపోయింది. రోజు శాలిని తమ్ముడు రివ్వును పరిగెత్తుకు వచ్చి మా మాధవి పిన్ని ఇక్కడ నిలబడి దొంగలా మీ పాట వింటుంది మాస్టారు అని అరిచాడు. ఛీ, నేను దొంగనే విట్రా. తలుపు చాటు నుండి పూర్తిగా బయటకు వచ్చిన మాధవి సిగ్గుపడుతూ అంది. సిగ్గుతో ఎర్రబడిన ఆమె మొహం వికసిన అరవిందంలా అనిపించింది చక్రపాణికి. ముగ్ధ మనోహరమైన రూపం, తన కలల రాణికి అతి సమీపంగా కాని పరదార రూపంలో తన కలల రాణితో ఆమెను పోల్చుకోవడం తప్పు కాదు. మనసులోనే చెంపలు వాయించుకున్నాడు చక్రపాణి. మా మాస్టర్కి ఏం సిగ్గులేదు పిన్ని, నువ్వు చాటుగా ఉండి వినక్కర్లేదు, ఇక్కడొచ్చి కూర్చొని వినొచ్చు శాలిని పిలిచింది. మీ పిన్ని దొంగచాటుగా వింటే నన్ను సిగ్గులేని వాడిగా చేసేవేంటి? ముఖం ఎర్రబడిన చక్రపాణి అన్నాడు. సారీ మాస్టారు, ఐ మీన్ మీరు ఎవరి ముందు పాడడానికైనా సిగ్గుపడరు అని అర్థం. తొందరలో ఏదో అనేశాను, డబుల్ సారీ మాస్టారు నొచ్చుకుంది శాలిని. నువ్వింత ముద్దు ముద్దుగా చెబుతుంటే నేనేమంటానమ్మా? చక్రపాణి నవ్వేశాడు. రండి, ఇక్కడ కూర్చొని వినొచ్చు మాధవిని ఆహ్వానించాడు. అతడి ముఖంలోనే కాదు స్వరంలోనూ ఏదో మార్తవం. మనసు ఎంతో మంచిదైతే తప్ప అంత స్వచ్ఛమైన కళ్ళు ఉండవనిపించే కళ్ళు. వెళ్ళి శాలిని పక్కన కూర్చుంది మాధవి. మీకు పాటలంటే ఇష్టమా? చాలా. నేర్చుకోవాలని చాలా అభిలాషగా ఉండేది, కానీ కుదరలేదు. ఎందుకని? మాది పల్లెటూరు. చదువు కోసమే నేను చాలా పోట్లాడాల్సి వచ్చింది. ఇక పాటలెక్కడా? ఇప్పుడు నేర్చుకోండి. ఇప్పుడా? ఈ వయసులోనా? దేనికైనా వయసు ఉంటుందేమో గాని చదువుకు సంగీతానికి వయసు ఉండదు. ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. మా వారిని అడుగుతాను. నిజమే కదా, ఆయన పర్మిషన్ కావాలి. రాత్రి అడిగింది మోహన్ని సంగీతం నేర్చుకుంటానని. నీకు పెళ్ళయిందని, ఒక గొప్పింటి కోడలివని మర్చిపోతే ఎలా? ఇంకా చిన్నపిల్లల సంగీతం నేర్చుకుంటాను, చంకలో పుస్తకాలు పెట్టుకుని కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను అంటే ఎలా? నీ పిచ్చి కోరికలు తీరిస్తే మంచివాణ్ణి, లేకపోతే చెడ్డవాణ్ణి. నీతో చావొచ్చి పడిందే విసుక్కున్నాడు. అంత కోర్రాని కోరికలు నాగా? నిర్గాంతపోయింది మాధవి. నువ్వు చెయ్యాల్సిన పని ఒక్కటే ఇప్పుడు. బయట ఎన్నో పనులతో విసిగిపోయి వస్తాను. విసిగించకుండా నన్ను హ్యాపీగా ఉంచటం. వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలకు మనసును పరుగులు పెట్టనీయకు. ఎంతసేపు మీ హ్యాపీ మీరు చూసుకుంటారు గాని నాకేం చేస్తే హ్యాపీగా ఉంటుందో తెలుసుకోనక్కర్లేదా? నిష్ఠూరంగా అడిగింది. ఇప్పుడు నీకేం తక్కువైందా నా ఏడుపు? మీ అభిమానం, మీ అనురాగం తప్ప అన్నీ ఎక్కువే. ఏడుపు చాలు గాని ఇటు మళ్ళు. నా మనసు బాగోలేదు, నన్ను విసిగించకండి. మీ మనసు ఎప్పుడు బాగుంటుంది? ఈ జన్మకు బాగుండదు. అలా అని నన్ను పస్తు పడుకోబెడతానంటే ఎలా? పస్తు ఎందుకు? చిత్ర వడ్డించలేదా? పంచభక్ష పరమాన్నాలు. అక్కడ అన్నీ కుదరవు. వాళ్ళింట్లో వాళ్ళమ్మ కుక్కలా కాపలా కాస్తూ ఉంటుంది. ఊరికే కబుర్లు చెప్పుకొని వచ్చేస్తానంతే. ఇక్కడైతే ఎవ్వరు అడ్డు లేదనా? లైసెన్స్ ఉన్న మగాడిని నాకేమిటడ్డు? తాళి కట్టగానే అన్ని హక్కులు వచ్చేస్తాయా మగాడికి? కట్టిన వాడికి హక్కులు వచ్చినప్పుడు కట్టించుకున్న దానికి రావా హక్కులు? మీరు నాకు నచ్చినట్టుగా ఉండాలంటే మీరుంటారా? ఇది మాతృస్వామ్యం కాదు, పితృస్వామ్యం. ఏ స్వామ్యమైనా ఆడదానికి ఓ మనసు ఉంటుందండి. దానికి ఇష్టాలుంటాయి. అబ్బా, ఉపన్యాసం చాలు గాని ఇలారా. మోహన్ కంఠంలో మార్తవం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. రాను. మీకు నాకు మధ్య ఉన్నది కేవలం శారీరక అవసరమే అయితే అటువంటి అవసరానికి నేను తల వంచను.
మీలాంటి కాముకుడికి స్పర్శ కూడా నేను సహించను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు. ఏమిటే నీ తల విరుస్తాను? సహించిన కొద్దీ హెచ్చు మీరిపోతున్నావేమిటి? మొగుడు పెళ్లాల మధ్య ఈ అవసరం కాక ఇంకేముంటుంది? ఈ అవసరమే లేకపోతే ఒక ఆడది ఒక మగాడు ఇంకెందుకు పెళ్లాడతారని? చిచ్చి, భార్యాభర్తల బంధానికి ఇంత హేయమైన అర్థం చెప్పే రసహీనులు అనుకోలేదు. మనసు మమత ఉన్న మనుషులం. ప్రేమతో ఐక్యం చెందినప్పుడే ఈ బంధానికి అర్థం ఉంటుందండి. లేకపోతే పశువులకి మనకి తేడా ఉండదు. భార్యాభర్తల మధ్య ఇదొక్కటే ముఖ్యం అనుకుంటే మీకు నేను లొంగను. రేపటి నుండి పార్కుల్లోనూ పడగదుల్లోనూ ఎగురుతూ డ్యూయట్లు పాడుకుందాం గాని ఇప్పుడు బెట్టు చేయకుర్రా. చెప్పాను కదా మీ స్పర్శ కూడా భరించలేనని. వంటింట్లోకి వచ్చిన కుందేలు పిల్లని పట్టి వండుకు తింటానంటే ఒప్పుకుంటుందా? బలవంతంగా పట్టి వండుకోవాలి గాని కసిగల మగాడికి ఇది ఒక మజాలే. కొండ చిలువ లేడికోన మీద పడి ఒడిసి పట్టినట్లుగా అతడు మాధవిని చుట్టేశాడు. కొద్ది నిమిషాల సేపు జరిగిన పెనుగులాటలో మాధవి చిత్తుగా ఓడిపోయింది. వడలిన పువ్వులా పడిన తన మీద అతను ఆప్యాయంగా చెయ్యి వేసి పడుకుంటే అతడు చేసిన అఘాయిత్యం కొంతైనా విస్మరించేది. పులి తృప్తిగా తిని మత్తుగా నిద్రపోయినట్లుగా అటు తిరిగి పడుకున్నాడు. క్షణంలో గురక ప్రారంభించాడు. అటు పుట్టింటి వాకిలి మూసేశారు. ఇటు మృగంలాంటి మనిషితో కాపురం, రోజు బలాత్కారం. ఎంతటి సహనమూర్తి అయిన స్త్రీకైనా సహించలేనిది ఇష్టం లేకుండా కలియడం. అతడు భర్త గాని మరో మగాడు గాని రోజు ఈ నరకం తప్పాలంటే ఉన్నది ఒక్కటే దారి. అయ్య బాబోయ్, చిన్న దొరసానిని ఫ్యాన్కి ఉరేసుకుంటున్నారండి. పని మనిషి మంగ గొంతు చించుకుంటూ పెట్టిన కేకలకు ఆ బిల్డింగ్ మారుమోగిపోయింది. ఇంట్లో ఎక్కడెక్కడున్న అందరూ పైకి పరిగెత్తుకొచ్చారు. ఆ సమయంలో పిల్లలకి పాఠాలు చెబుతున్న చక్రపాణి కూడా పైకి వచ్చాడు. మాధవి గది తలుపు లోపల గడియ పెట్టి ఉంది. కిటికీ తలుపుల్లో ఒకటి సరిగ్గా గడియ పడనందున ఊరికే వదిలేయాల్సి వచ్చింది. ఆ సందుల్లోంచి లోపలికి చూసింది ఓడవడానికి పైకి వచ్చిన మంగ. సీలింగ్ ఫ్యాన్కి చీర బిగిస్తూ కనిపించింది మాధవి. ఆ దృశ్యాన్ని చూడగానే లగలగ మొత్తుకుంది మంగ. ఊరి ఇంకా మెడకు తగిలించుకోలేదు. మాధవి సీలింగ్ ఫ్యాన్కి చీర సరిగా బిగుసుకుందో లేదోనని పరీక్షగా తొంగి చూస్తోంది. అమ్మా మాధవి, తలుపు తెరువమ్మా. నీకొచ్చిన కష్టమేమిటో నాకు చెప్పుకోవచ్చు కదమ్మా. ఎవ్వరికి ఏమిటి చెప్పకుండా నిండు ఇంట్లో నువ్వు ఈ అఘాయిత్యానికి తలపెట్టడం ఏమిటి? మాధవి, తలుపు తెరువు తల్లి, అత్తగారు ఆక్రోశిస్తున్నట్లుగా అంది. తోటికోడలు, పిల్లలు, పనివాళ్లు దుఃఖస్వరాలతో తలుపులు తెరవమని ప్రాధేయపడుతున్నారు. మాధవ్ మాత్రం తిరుగులేని నిశ్చయంతో తన పని తాను చేసుకుపోతూనే ఉంది. తలుపు గడియ వేశాను కదా, వాళ్ళు బలవంతంగా తలుపులు తెరిచేలోగా తన పని పూర్తయిపోతుంది అన్న ధీమా ఉంది. స్టూల్ తెచ్చి వేసుకుంది. బాబు చక్రపాణి, నాకేమీ తోచకుండా ఉందయ్యా. సమయానికి ఇంట్లో మోహన్ కూడా లేడు. ఏడవసాగింది అత్తగారు. అప్పటికే పని మనిషిని పంపి గుణపం తెప్పించాడు చక్రపాణి. అవతలికి గడియ పెట్టిన చోట గుణపంతో బలంగా పడవసాగాడు. బాగా బందోబస్తుగా దిట్టంగా ఉన్న తలుపులు అంత త్వరగా అతని ప్రయత్నం ఫలించలేదు. లోపల మాధవి మెడకు తగిలించుకునే ఉరి ముడిని చివరి పరీక్షగా చూసి మెడకు వేసుకుంది. అనుకున్నట్టుగా ప్రాణం పోక నడిమధ్యన అయితే తరువాత అంతా నగుల పాలవుతుందని అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కాళ్ళ కింద స్టూలు తన్నేసింది. అది చూసి పిచ్చి బలం వచ్చేసింది చక్రపాణికి. ఒక చెక్క తలుపు ఏమిటి, ఉక్కు తలుపులైనా విరగొడతాను అన్నట్లుగా గులపంతో వేటు వేశాడు. చెక్క విరిగి గడియ ఊడి కింద పడింది. కట్ట తెగిన ప్రవాహంలా లోపలికి ఉరికారు జనాలు. ముందుగా వెళ్లి చక్రపాణి ఆమెను అందుకున్నాడు. గబగబా మెడ నుండి ఉరి వదులు చేసి తీసేసి స్పృహ తప్పిన ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. మంగ నీళ్లు తెచ్చివ్వగా ఆమె ముఖం మీద జల్లాడు. కదలకుండా పడి ఉన్న ఆమె చచ్చిపోయిందని అనుకున్నారు అంతా. చక్రపాణి ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. గుండెల మీద చెవి ఉంచి విన్నాడు. కొస ప్రాణం ఉందనిపించింది. ముఖం మీద మళ్ళీ మళ్ళీ నీళ్లు చల్లాడు. గుండెల మీద తట్టాడు. చివరికి నెమ్మదిగా కదిలింది మాధవి. థ్యాంక్ గాడ్, బ్రతికింది. రిలీఫ్ గా ఒక నిట్టూర్పు విడిచిన చక్రపాణికి ఒళ్లంతా చెమటలు ధారగా దగ్గారిపోతున్నాయప్పటికి. నీళ్లు చల్లిన మాధవి ముఖం ఎలా ఉందో అప్పుడు అతని ముఖము అలాగే ఉంది. డాక్టర్కి అలాగే. మోహన్కి ఫోన్ చెయ్యి. అత్తగారు గుండె దడగా వచ్చినట్లు కుర్చీలో కూర్చొని నీరసంగా కూలబడుతూ సరళతో చెప్పింది.
సుందరమ్మ గారి చిన్న కోడలు ఉరివేసుకు చావపోయిందట అని నలుగురికి తెలిస్తే ఎంత అప్రతిష్ట, కుటుంబ గౌరవం మంటగలిసిపోయేది. ఇవాళ ఇలాంటి విషయాల్లోనే కదా అత్తగారు కష్టపెట్టారు, మగాడు కష్టపెట్టాడు అని జనాలు చిలవలు పలవలుగా ఎన్ననుకుంటారో. డాక్టర్కి మోహన్కి ఫోన్ చేసి వచ్చి మాధవ్ పక్కన కూర్చుంది సరళ. ఇలా ఎందుకు చేశావు? మరిది నువ్వు పోట్లాడుకున్నారా? పోట్లాడితే మటుకు ఇంత దారుణాన్ని కొడిపెట్టాలా అడిగింది ఆర్తిగా. చెప్పడం అస్సలు ఇష్టం లేనట్లుగా ముఖం పక్కకు తిప్పుకుంది మాధవి. డాక్టరు మోహన్ ఒకేసారి వచ్చారు అక్కడికి. గదిలోంచి అందరినీ పంపించేసి ఒక్క అత్తగారిని మాత్రం ఉండి పొమ్మన్నాడు డాక్టర్. ఏం జరిగిందమ్మా? జరిగిన విషయం అంతా దుఃఖస్వరంతో చెప్పింది సుందరమ్మ. డాక్టర్ పరీక్ష చేసి ఓ ఇంజెక్షన్ ఇచ్చి అవతలి గదిలోకి వచ్చాడు. ఆయన్ని అనుసరించింది సుందరమ్మ. కోరి చేసుకున్నాడు కదా, ఈ పిల్లతో మంచిగా ఉంటాడనుకున్నాను, కానీ నాది వట్టి భ్రమ అని ఈ సంఘటనతో తేలిపోయింది ఆవేదనగా అన్నదామె. ఇది మీ పొరపాటే సుందరమ్మ గారు. అతడి జీవితంలో చిత్ర ఉండగా మరో పిల్లతో పెళ్లి చేయడం తప్పు. బహుశా ఆ సంబంధం గురించి మీ కోడలికి తెలిసిపోయి ఉంటుంది. సరళ చెప్పింది. తెలియకపోవడం ఏమిటి? సినిమాకి ఆమెను వెంట పెట్టుకురావడం చూసింది. తన భర్త జీవితంలో మరో ఆడది ఉండటం ఏ ఆడది కూడా సహించలేదు కదా. ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి ఆమెను. ఒట్టి మనిషి కూడా కాదు, కొడుకు తండ్రి కాబోతున్నాడు అన్న విషయం ఆనందించాల్సిందే. అయినా ఇలాంటి సమయంలో వినడం బాధ కలిగించింది సుందరమ్మకి. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు పెళ్ళయింది. మరోసారి ఇలాంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది మోహన్. ఆవిడిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆమెను హ్యాపీగా ఉంచడం అవసరం. డాక్టర్ మోహన్ కి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. ఏంరా, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? తల్లి గుచ్చి గుచ్చి అదే పనిగా అడుగుతుంటే చికాగ్గా మొహం పెట్టాడు మోహన్. అదొక స్వప్న సుందరి. ఏమిటో ప్రేమ అంటుంది, మనసు మనసు కలవాలి అంటుంది, ఒకరికొకరు అన్నట్లుగా జీవించాలంటుంది. ఆ భాష ఏమిటో నాకు బొత్తిగా అర్థమై చావదు. పడగదిలో భార్యాభర్తల మధ్య జరిగేది తనకి జిగుప్స అంటుంది. బలవంత పెడితే తప్ప రాదు. నన్ను పశువు అంటుంది. కోరి కోరి చేసుకున్నందుకు కొరివితో తలకూక్కున్నట్లుగా ఉంది నా బ్రతుకు అన్నాడు. కోరి చేసుకున్నావు కదా, ఆ పిల్ల మనసెరిగి మసులుకోవాలని తెలియకపోతే ఎలా అంది తల్లి. ఆ పిల్ల మనసు సరదాగా డ్యూయెట్లు పాడాలని ఉంది. నేనెక్కడ పాడను అన్నాడు మోహన్. పెళ్ళైనా సిగ్గు లేకుండా చిత్రతో పాడుతున్నావు కదా సుందరమ్మ అంది. చిత్రతో నా సంబంధం కేవలం కబుర్ల వరకే. మీరేదో ఊహిస్తే నేనేం చెయ్యను అన్నాడు. ఎక్కడో చాటుమాటుగా ఏడిస్తే ఇంత బాధ లేకపోను. ఊరంతా చూసేలా దాన్ని వెంటేసుకుని సినిమాలకి షికార్లకి తెప్పడం ఏమిట్రా మందలింపుగా అంది. మొదటే చిత్రతో నా పెళ్లికి అంగీకరిస్తే ఈ బాధ లేకపోవును కదా. కన్న తల్లివి నువ్వే నా జీవితాన్ని నాశనం చేసి పైగా నన్నంటావేమిటి? నీ మాట మన్నించి చిత్రం కోడలుగా తీసుకురానందుకు సంతోషించు. బయట నా తిరుగుళ్ల విషయంలో దయచేసి కల్పించుకోవద్దు. నా మాట వినకుండా ఇలాగే వేధిస్తున్నారంటే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సీరియస్ గా అన్నాడు మోహన్. ఈ మాటతో తల్లి నోటికి తాళం పడిపోతుంది అనుకున్నాడు, కానీ ఆవిడ ఊరుకోలేదు. తండ్రివి కూడా కాబోతున్నావు, ఇంకా చిత్ర అంటావేమిట్రా సిగ్గు లేకుండా? ఇంకా ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? మళ్ళీ ఆ చిత్ర పేరు నా చెవిలో పడిందా నిన్ను దాన్ని చంపి నేను చేస్తాను. ఆ వగలాడి మోహంలో చిక్కుకుని నీ భార్య ఎలాంటి రత్నమో గుర్తించలేకపోతున్నావు. ఎంత ఉత్తమరాలు కాకపోతే ఎంత గరళాన్ని గుట్టుగా గుండెల్లో దాచుకుని నిశ్శబ్దంగా ఈ ప్రపంచం నుండే నిష్క్రమించాలి అనుకుంటుంది. మనసులోని కాపురాన్ని ఏ ఆడది సహిస్తుందిరా? తొలిచూలు ఆమెను ఎంత సంతోషంగా ఉంచితే అంత ఆరోగ్యకరమైన బిడ్డ పుడతాడు. ఇక్కడ నువ్వు చేసే రాజకార్యాలు ఏవి లేవు, కానీ ఆ పిల్లని తీసుకుని 4 రోజులు అలా తిప్పుకురా, కలతలన్నీ సమసిపోతాయి ఆజ్ఞాపిస్తున్నట్లుగా అందామె. ఇప్పుడు తాళం పడింది మోహన్ నోటికి, కానీ అతని మనసు గుర్రుమనకుండా ఊరుకోలేదు. అమ్మా ఈ అధికారం చెలాయించే చిత్రం చేసుకోకుండా చేసింది. తన మాట కాదని చిత్రం చేసుకుని ఉంటే చస్తానని కూడా బెదిరించింది. ఆమెది ఉట్టుట్టి బెదిరింపే అయితే తను తోకాడించేవాడేమో గాని ఆవిడ అన్నమాట అక్షరాల అమలుపరిచే మనిషి. తల్లిని చంపుకొని చిత్రతో సుఖపడలేననుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇప్పుడు ఈ విధంగా కాళ్లకు బంధాలు వేయాలని చూస్తోంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.